రుద్రవరం మండలం నాగులవరం మజారా గ్రామమైన తూపల్లిలోని చెరువులో పూడికతీత పనులకు టీడీపీ నాయకుడు నీటి సంఘం అధ్యక్షుడు రమణయ్య గౌడ్ శనివారం భూమి పూజ చేసి ప్రారంభించారు. రుద్రవరం మండలం తూపల్లికు చెందిన రమణయ్య గౌడ్ నీటి సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. టీడీపీ పార్టీని తన ఊపిరిగా చేసుకున్నాడు. 25 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం సర్వస్వం పోసి అహర్నిశలు కృషి చేశాడు. నాయకులు పార్టీలు మారినా సరే బెదిరింపులకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో టీడీపీని వీడకుండా అంటిపెట్టుకుని ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న తపనతో ఆవేదనకు గురైన రమణయ్య గౌడ్ నేరుగా రాష్ట్ర పార్టీ నాయకులను కలిసి స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు భర్త భార్గవరాం పెడుతున్న ఇబ్బందులను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లాడు. దీంతో స్పందించిన పార్టీ నాయకత్వం స్థానికంగా ఎటువంటి నాయకత్వంకు సంబంధం లేకుండా నేరుగా నిధులను మంజూరు చేశారు. దీంతో రమణయ్య గౌడ్ చెరువు పూడికతీత కార్యక్రమం చేపట్టాడు. టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని చెప్పిన నాయకత్వం అదే పని చేసి చూపించింది. ఇదేటో చూపియాలా ఏం జరిగినా వీడియో తీస్తాను. చెరువులో పూడికతీత పన్నులను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు భర్త భార్గవరాం అడ్డుకుని ఇబ్బందులు సృష్టించడంతో పార్టీకి తీవ్ర చెడ్డ పేరు వస్తుందని నేరుగా పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లి 26 లక్షలతో చెరువు పూడికతీతకు అనుమతి తీసుకునొచ్చాడు. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు ఆమె భర్త భార్గవరాం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న తనను ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మరియు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వం నేరుగా తనకు చెరువు పూడికతీతకు 26 లక్షలు మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మన గ్రామానికి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, నిమ్మల రామనాయుడు గారు నా సారించి 26 లక్షలు వర్కులు మంజూరు చేసినారు. మంజూరు చేసిన విధంగా నేను రైతులకు ఖచ్చితంగా సేవ చేయాలనేది నా అభిప్రాయం. సేవ చేయాలనుకుంటే నాకు కొద్దిగా ఆటంకం కలిగిస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే భర్త గారు. అది నాకు కొంత ఇబ్బందిగా ఉంది. అయినా నేను నిమ్మల రామనాయుడు గారికి, లోకేష్ గారికి మెయిల్ పెట్టినాను. నేను కలిసి వచ్చాను మన పార్టీ ఆఫీస్కు విజయవాడ. మళ్ళా సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాను. మరియు మా ఇన్ఛార్జి మంత్రి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను. మా ఇన్ఛార్జి మంత్రి పయ్యవల కేశవ్ గారికి కూడా తీసుకుపోయినాను. ఇవి అన్నీ కూడా జరిగినాయి. కాకపోతే ఏవి ఎమ్మెల్యే గారికి పట్టడం లేదు, మా మమ్మల్ని చేయనీయడం లేదు. అది నేనే కాదు, నాతో పాటు 100 మంది తాలూకాలో ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. నా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ భయంతో వెనక్కి అడుగేసినారు. నేను మన పార్టీ నష్టపోతుంది అని నేను కరఖండిగా నేను పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పినాను కూడా కరఖండిగా పార్టీ దెబ్బతింటుంది మన ఎమ్మెల్యే గారితో అని చెప్తున్నాను కూడా. ధన్యవాదాలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.